భారతదేశ ప్రజలకి అందరికీ నా నమస్కారం. మనము గోమాతని గౌరవించవలసిన బాధ్యతుంది. అది ఎందుకనేది ఈ వీడియోలో చూడండి. ఆవుల కాపరి ఆవులని మేతకు తీసుకువెళ్తున్నాడు. కొన్ని చోట్ల ఆవులకి ఎంతో భక్తితో మేత పెడుతున్నారు. మరికొన్ని చోట్ల గోమాతకు పూజలు చేస్తున్నారు. మన భారతదేశంలో గోవులకున్న ప్రాముఖ్యత ఎనలేనిది. ఆవును మనం గోమాత అని, ఇది వైజ్ఞానిక్ మరియు సాంప్రదాయక జంతువు. హిందూ ధర్మంలో గోవును చాలా శ్రేష్టంగా భావిస్తారు. భారతదేశంలో ఆవులకు వాటి పవిత్రత, ఆర్థిక ప్రాముఖ్యత మరియు సాంస్కృతిక వారసత్వం కారణంగా అత్యంత ప్రాధాన్యమిస్తారు. హిందువులు ఆవును గోమాతగా భావిస్తారు. ఆవు శరీరంలో 3,000,000 దేవతలు నివసిస్తారని హిందూ ధర్మం నమ్ముతుంది. వేదాలు, పురాణాలలో ఆవును పవిత్రతకు ప్రతిగా కీర్తించారు. ఆవు పాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనవి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని అందిస్తాయి. వ్యవసాయపరమైన లాభాలలో ఆవుల పాత్ర ఎంతో కీలకమైనది. ఆవు పేడ, మూత్రం సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడతాయి. ఇవి నేల సారాన్ని పెంచడానికి ఎంతో దోహదపడతాయి. వ్యవసాయ పనులకు ఎద్దులను అంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి. చూశారు కదండి, మన గోవుతో మనకున్న బంధం, గోమాతకున్న ప్రాధాన్యత. గోమాతని నిందించవద్దు. మీ షాపుల దగ్గరికి గాని, ఇంటి దగ్గరికి గాని వస్తే దాన్ని కొట్టవద్దు. కుదిరితే కొంచెం దానబెట్టండి. దాన్ని మంచిగా పంపించండి. ఇది మా ప్రార్థన. ఈ వీడియో నచ్చితే ప్రాధాన్యత లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని కొట్టవద్దు. కుదిరితే కొంచెం దానబెట్టండి.